ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. విష్ యూ. సో సంక్రాంతి మామూలుగా సంప్రదాయబద్ధమైన హిట్స్ ఇవ్వడమే అలవాటు తెలుగు దర్శకులకి. ఇది స్టైలిష్ సంక్రాంతి అయిపోయింది, రైట్ సుకుమార్ గారు? సో యూజువలీ మ్యాథ్స్ టీచర్ అంటే 40 మంది స్టూడెంట్స్ ఉంటే దాంట్లో 25 మంది వరకు ఇష్టం ఉండదండి మ్యాథ్స్ స్టూడెంట్స్. బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ అంటే పిచ్చ అసరెంట్, రైట్? సో మీరు ఏ క్యాల్కులేషన్ తోటి ఇంత ఐక్యూ తోటి నాన్నకి ప్రేమని ఏ విధంగా పంచారు మీరు? మ్యాథమెటిక్స్ బిల్డప్ ఇచ్చి యాక్చువల్గా నేను పంచింది సోషల్ స్టడీస్ అండి. ఎమోషనల్ స్టడీస్. ఈ సినిమాలు మాత్రం అవుట్ కంప్లీట్ మేక్ ఓవర్, చేంజ్ ఓవర్, వాట్ ఎవర్ యూ కాల్, రైట్? సో ఇంత స్టైలిష్గా ఎన్టీఆర్ని చూడడం, యూనో సంక్రాంతి కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నాను. సంక్రాంతికి అభిమాన నటుల్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకలా చూడాలనుకుంటారు. అల్లరి కానివ్వండి, దీంట్లో మీ ఫిజికల్ యాక్షన్ తక్కువ, రైట్? ఎంటైర్ థింగ్ ఎక్స్ప్రెషన్స్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయిందని చాలామంది చెప్తున్నారు, రైట్? సో ఎన్టీఆర్ ఇలాగే ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ సినిమాలో ఏం చూపించారు? నాన్నకు ప్రేమతో ఇస్ అ వెరీ రా ఎమోషన్ అండి. మేమందరం కూడా ఆ ప్రత్యేకించి ఆ చిత్రానికి అంత కనెక్ట్ అయిపోయి అంత అంత అలాంటి పర్ఫార్మెన్స్లు ఆర్టిస్టులు అందరూ ఇచ్చారు అని అంటే దానికి కారణం బేసిక్ హ్యూమన్ ఎమోషన్, రైట్? సో తండ్రి పట్ల అందరికి ఉండేటువంటి ఒక గౌరవం అవ్వచ్చు, తండ్రి పట్ల అందరికి ఉండేటువంటి ఒక ప్రేమ వాత్సల్యం అవ్వచ్చు, వాటిని కరెక్ట్గా మా దర్శకులు సుకుమార్ గారు మాకు అందించి ఒక కొత్త కోణంలో ఇది చెప్తాం, రైట్? ఒక రివెంజ్ డ్రామా. సాధారణంగా మనం ఎప్పుడు చూసుకుంటేనండి ఒక యాక్షన్ ప్యాక్డ్ ఎస్ ఫిలిం చూడడం మనకు అలవాటు, బట్ ఇది అలా చెప్పదలుచుకోలేదు. మీ విషయంలో ఒక్కోసారి అయ్యో అనిపిస్తుంది, ఎందుకంటే మీ టేస్ట్ ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రేక్షకులు వాళ్ళ టేస్ట్, వాళ్ళ ఎన్టీఆర్ని ఎలా చూస్తారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని యూ కాంట్ డూ వాట్ యూ వాంట్ ఆల్ ద టైమ్. బట్ హియర్ వాట్ హ్యాపెన్ ఫర్ మీ ఇస్ దట్స్ వేర్ ఇట్ హెల్ప్ మీ అవుట్ అండి. యా, నాకు ప్రత్యేకించి పోస్ట్ టెంపర్ నాకంటూ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు అదే కదంటే, ఇప్పుడు మనకి సపోర్ట్ చేసే వ్యక్తులు కనుక మన చుట్టూ ఉంటే, ఇది చెయ్యి బాగుంటుంది అని మనల్ని దారి చూపించి నడిపించే వాళ్ళు ఉంటే మనకి ఎక్కడ లేని ఒక కాన్ఫిడెన్స్ మనకి డెవలప్ అవుతుంది. నాకు తెలిసి ప్రిసైస్లీ పోస్ట్ టెంపర్ అభిమానులు కానివ్వండి, ప్రేక్షకులు కానివ్వండి, ఇతను వెళ్తున్న దారి బాగుంది అని నాకు చెప్పడం, ప్రోత్సహించడం, ఆ ప్రోత్సాహంతో సుకుమార్ గారు అండ దొరకడం, రైట్? సో ఈ 3 కలిపి ఇలా చేస్తే డెఫినెట్గా ఆదరిస్తారు అనే ఒక నమ్మకంతో, ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాం. అండ్ ఐ రియలీ థింక్ మమ్మల్ని డిస్టింక్షన్ స్టేజ్ పాస్ చేశారు అని నేను ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. ఎందుకంటే నాకు అభిమానులు కానివ్వండి, చాలామంది నాకు మెయిల్స్ పెట్టడం, లేదా డైరెక్ట్ మెసేజ్లు ఇవ్వడం, లేదా ఉత్తరాలు రాయడం, లేదా ఫోన్లో మాట్లాడడం, లేదా షూటింగ్ దగ్గరికి వచ్చి మాట్లాడడం కానివ్వండి, అందరూ కూడా ఒక చేంజ్ని కోరుకుంటున్నారు. బహుశా ఆ చేంజ్ నేను కూడా కోరుకున్నానేమో. అందులోంచి పుట్టింది టెంపర్లోంచి పుట్టింది నాన్నకు ప్రేమతో. నాకు అంటే నేను చూస్ చేసుకోవడానికి, రైట్? రైట్. నాన్నకు ప్రేమతో అనే చిత్రం నన్ను నటుడుగానే కాదు, నా పర్సనల్ లైఫ్ని కూడా చాలా మార్చిందండి. ఆ ఫిలింలో ఉండేటువంటి కంపోజింగ్ నేచర్ అవ్వచ్చు హీరోది, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చాలా కంపోజ్డ్గా డీల్ చేస్తాడు. తను జీవితంలో ఎక్స్ప్లోడ్ అయ్యేది కేవలం ఓన్లీ వాళ్ళ నాన్నగారు కోరికని తీర్చాను, మీరు చూడకుండా వెళ్ళిపోతున్నారు అనే బాధలో తను ఎక్స్పోజ్ అయిపోతాడే తప్ప, బర్స్ట్ అవుట్ అవుతాడే తప్ప, మళ్ళీ సడన్ గా చాలా కంపోజ్డ్ అయిపోతాడు. గెట్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. తను మళ్ళీ తన రూట్స్ లోకి వచ్చేస్తాడు. సుకుమార్ గారు, సో అలా నాకు ఇట్స్ హెల్ప్ మీ ఇన్ మై పర్సనల్. చెప్పినట్టు ఎలాంటి అరుపులు లేకుండా, దట్ అంత సటిల్గా, దట్ అంత వెంజన్స్ లోపల ఉన్నదాన్ని అంత సటిల్గా సాధ్యం అవుతుందంటారంటే ఒక పగ ప్రతీకారాలకి ఒక కొత్త అర్థం చెప్పడానికి మీరు ట్రై చేశారు, రైట్? ఇంతకుముందు చెప్పినట్టు మ్యాథ్స్ కాదు, సోషల్ అన్నారు, రైట్? సో అంటే కొంచెం క్యాల్కులేషన్ అటు ఇటు అయితే అక్కడ ఉన్నది మామూలు స్టార్ కాదు, రైట్? మీరేమో పెద్ద స్టార్స్తోనే చేస్తూ వస్తున్నారు. ఆ భయం అనిపించలేదా మీకు? ఫ్రాంక్ చెప్పాలంటే తార ఒక స్టార్తో ఇలాంటివి చేసినప్పుడే చాలా సేఫ్. ఓకే. లేకపోతే ఇది జనం రీచ్ అవ్వదు. ఇప్పుడు ఈ సినిమా హిట్ కానీ సక్సెస్ కానీ ఏదైనా అది తారక్ సంబంధించింది. ఎందుకు సంబంధించి అంటే బికాస్ ఆ సినిమాలో ఒక స్టార్ అంటే తారక్ లాంటి హీరో ఉన్నాడు కాబట్టి ఈ సినిమాకి ఇంత సక్సెస్. అదర్వైజ్ డెఫినెట్గా ఇది 28 అయిపోతుంది. ఈ రోజున 80, 20 అండ్ ఇట్స్ లైక్ వీఆర్ గెటింగ్ రీచింగ్ 100 మార్క్స్ అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ స్టార్ హీరో. నాకు తెలిసండి నాన్నకు ప్రేమతో అనేది ఎంత అంటే ఒక వెంజన్స్ అనేది 30 రోజుల పాటు మనిషి అనేవాడు బయటికి తన్నుకుంటూ బయటకు వచ్చేయాలి. తను టెన్షన్ అవ్వచ్చు అదంతా,
నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఆ వెంజన్స్ అంతా 30 days తను పడ్డ మనక్షోభని ఆఖరికి తండ్రి దగ్గర తీసుకున్నాడని అనుకుంటున్నాను. ఓకే. చాలా తక్కువ సినిమాల్లో మీరు చూడండి, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు కొడుకును మొట్టమొదటిసారి హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా దివ్య ఎలా ఉందిరా అని అడుగుతాడు. ఓకే. అంటే ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ అంటే, నీ పగ స్వచ్ఛమైంది నాన్న, అందుకే నాకు ప్రేమ దొరికింది అని. ఎస్. సో ఒక పగ కూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడు మరి ఒక పగని తీర్చుకోవడం కూడా ఇలా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. రైట్. బాబాయ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మనిషిని బ్రతికించేది ఫుడ్ నీళ్ళు కాదు, పగ కూడా బ్రతికిస్తుంది. ఇక్కడ ఇంకో వర్జన్ ఇక్కడ. సో పగ స్వచ్ఛమైంది అయితే ప్రేమ కూడా వచ్చేస్తుంది. మామూలు విషయం కాదండి. స్టార్టింగ్ లో అంటే మీ క్యారెక్టర్ని ఎలా మీరు ఎలివేట్ చేయడం జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దగ్గర బాధ ఉంటే మనకి అది ఇంకొక దగ్గర ఎక్స్ప్రెస్ చేయడం ఏంటి, రైట్? ఆఫీస్లో ఏదో ప్రాబ్లం ఉంటే ఎవరైనా కొడుతూ ఆగిపోతాడు హీరో, రైట్? అక్కడ ఏం చెప్పాలనుకున్నారు సార్ బేసిక్గా? సాధారణంగా నిజ జీవితంలో జరిగేది చాలాసార్లు మన సంబంధం ఉండదు. అది నేను చాలాసార్లు అనలైజ్ చేసి కూడా వెంటనే సారీ చెప్పేస్తాను, తిట్టేస్తాను, లాస్ట్ నైట్ ఎవరు తిట్టేస్తాను, తిట్టేసరే ఇది యాక్చువల్గా ఇక్కడ కాదు అని, ఇందాక ఇది జరిగిందిరా, అది జరిగింది, యాక్చువల్గా కోపం మేము తెచ్చేస్తాను, మీరు చేసిన చాలా చిన్న మిస్టేక్, దానికి ఎంత కోపం చూపించిన అవసరం లేదు అని సర్దేసుకుంటుంటాను. సో ఎప్పటికప్పుడు నేను పొరపాటు మేము ఎవరైనా కోపం వచ్చిన వెంటనే సారీ చెప్పడం అలవాటు. దాన్ని సారీ చెప్పి కూడా అనాలిసిస్ చెప్తాను, ఇలాగ ఎందుకు కోపం వచ్చింది నాకు, అది ఇక్కడ చేశాను అని. సో మేబీ ఇదే క్యారెక్టరేషన్ అయితే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ థాట్. ఓకే. అలాగే 20 సంవత్సరాలుగా ఒకే ఎమోషన్ని, అక్కడ ఒక సీన్ ఉంటుంది సినిమాలో, సో బ్రదర్ కాఫీ అయితే వెంటనే తిట్టేస్తాడు, చూడరా ఎమోషన్ దాచుకుని వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తావు, కానీ 20 సంవత్సరాలుగా అదే ఎమోషన్ని మోస్తూ బతికటరు ఆయన. ఆ ఎమోషన్ తీసేయాలి, అంటే పోయేటప్పుడు ఆయన మొహంపై చిరునవ్వు చూడాలి. సో ఇది సినిమా యాక్చువల్లీ. సో దానికోసం ఎవరైతే కథానాయకుడు ఈ సినిమా హీరో ఉన్నాడో తను బయలుదేరడం అనేది. సో ఆ విధంగా టోటాలిటీ సినిమా సంబంధించి ఎమోషనల్గా అవుట్లైన్ మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అయింది కాబట్టి సో బాగా హెల్ప్ అవుతుంది అనుకుని హీరోగా క్యారెక్టరేషన్. ఇంతకుముందు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఏంటంటే ఎవరైనా కసితో కొడతారు, ఇదేంట్రా ఇంత పద్ధతిగా కొట్టామని డైలాగ్ ఉంటుంది. దీంట్లో సైంటిఫిక్ గా కొట్టించారు మీరు. ముందు చెప్పుంటే డైలాగ్ వాడేవాళ్ళం కదా, సైంటిఫిక్ గా కొట్టాడు రా దాన్ని. ఇంట్రెస్ట్ అని సినిమా ముందు చేయాలని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇది వరకు మామూలుగా ఎన్టీఆర్ మాట్లాడితే, తారక్ మాట్లాడితే చాలా బాగా విశ్లేషిస్తారని చెప్తారు. ఎవరైనా స్టేజ్ మీద మాట్లాడినా చాలా మంది కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు మీరు మాట్లాడేది చూస్తే అనలిటికల్ రీజన్ ఎక్కువైపోయింది సార్. కాదండి, సుకుమార్ గారి ఇన్ఫ్లుయెన్స్ కమ్ టు దట్ టాపిక్. కాకపోతే నాకు ఎందుకంటేనంటే, బికాస్ నాకు చాలా మంది ఏంటంటే, కొంతమంది చెప్పడం 2 క్లాస్ అయిపోయింది సినిమా అని. ఇప్పుడు 2 క్లాస్ అయిపోతే ఆఖరి 45 నిమిషాలు మరి ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు అందరూ? మరి ఈరోజు మరి మాకు వచ్చే కాల్స్ అన్ని కూడా, సుకుమార్ గారికి వచ్చే కాల్స్ అన్ని కూడా వాళ్ళ ఊర్లో నుంచో లేదా మా ఊళ్ళో నుంచో, నాకు తెలిసిన మా ఊళ్ళో ఉండే బేసిక్గా మాకు అక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి. ఎందుకు? ఎమోషన్ అండి. ఏదేమైనా సరే ఒక మనిషికి ఏడుపు వస్తే అందరూ ఏడుస్తాం, ఇటు క్లాస్ ఏడుస్తాం, అటు మాసు ఏడుస్తాం. ఏడ్చే పద్ధతిలో ఏడ్చే నా పద్ధతి ఏదైనా ఉండొచ్చు, బట్ అల్టిమేట్ గా నేను చెప్పే భావం ఉందా లేదా. ఈ అనాలిసిస్ నాకు బేసిక్ ఎలా వచ్చిందంటేనంటే, నన్ను నేను ఫస్ట్ అనలైజ్ చేసుకోవడం వల్ల ప్రాబబ్లీ వచ్చి ఉంటుంది. అందుకే నేను చెప్తానండి, మై జర్నీ హ్యాస్ చేంజ్డ్. ఓకే, దట్స్ వాట్ ఐ వాస్ అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, అది నాకు కూడా తెలియదు. బట్ మంచి ప్రస్తుతానికైతే నాకు టెంపర్ తర్వాత కానివ్వండి, నాన్నపురంతో కానీ, ఓహో సో నాలో మార్పు నాకు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి అనే భావనలో ఉన్నాను. దీనికి సుకుమార్ గారి క్రిటికల్ అండ్ రీజనింగ్ అది తోడైంది. నాకంటూ వ్యసనం అన్నారు, కేవలం డైరెక్టర్స్ కేనండి లేకపోతే అందరూ నా పక్కన ఎవరికైనా? అందరూ అంటే ముఖ్యంగా బికాజ్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను, లైక్ డ్రగ్. ఓకే, అంతే, మార్ఫిన్ వాట్ ఎవర్, కరెక్ట్గా తెలిస్తే ఇంకా బాగుంటుంది నాకు. చాలా ఈజీ అయిపోతుంది తనతో వర్క్ చేయడం జాబ్ అనేది. సో నా జాబ్ చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ అందరు ప్రతి ఒక్కరికి 3 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 ఏంటి, ఒక విషయం తెలుసుకోవడం. స్టేజ్ 2 నేర్చుకోవడం. స్టేజ్ 3 దాన్ని అమలుపరచడం, ఇంప్లిమెంట్ చేయడం. ఓకే, తన స్టేజ్ 2 లేదు. స్టేజ్ 2 లేదు, నేర్చుకోవడం మ్యాటర్ లేదు అసలు. ఓకే, సో దేర్ ఇస్ నో లెర్నింగ్ కర్వ్. అందుకే తారక్ ఎప్పుడు ఖాళీగా ఉంటాడు. ఓకే, సో తారక్ ఏం చేస్తుంటాడు అంటే, ఎవరైనా ఏం చెప్పాలి అంటే, మీరేం చెప్పగలరు, ఖాళీగా ఉంటాడు తారక్ అని చెప్పొచ్చు. ఓకే, ఎందుకు ఖాళీగా ఉంటాడు అంటే, సో తెలుసుకున్నాడు, ఇప్పుడు ఉన్నాను డైరెక్షన్ కోసం వచ్చి ఇది తెలుసుకున్నాను, తర్వాత డైరెక్షన్ ఎలా చేయాలో నేర్చుకోవడం మొదలుపెట్టాను, తర్వాత డైరెక్షన్ చేస్తాను. ఇందులో నేర్చుకోవడం లేదు తారక్కి. ఓకే, ఈ స్టేజ్ లో డైరెక్ట్ జంప్ ఉంటుంది అనమాట. సైకిల్ చూశాడు, ఎక్కాడు, అంత అయిపోయింది. ఇంకా నేర్చుకునే ప్రాసెస్ లేదు, లేకపోతే టైం అంతా ఖాళీగా ఉంటుంది. అందుకే నేను తన తారక్ చెప్పడం ఏంటంటే, 2 జాబ్స్ కావాలి నీకు ఎప్పుడు అని.
ఒక జాబ్ రిటర్న్ ఇంకో జాబ్ ఏదైనా చూసుకో, ఏ ల్యాబ్లో పెట్టుకో, ఎక్స్పెరిమెంట్స్ చేసుకుని ఉండు, అది కెమికల్స్ కలుపుతూ ఏదో కొత్త కనిపెడతావు, టైం అంతా మిగిలిపోతుంది, వేస్ట్ చేస్తున్నావు టైం అంతా. నాకు సుకుమార్ గారితో చేయాలని ఎప్పటి నుంచో కోరిక. నాకు ఎప్పటి నుంచో బీన్ వాంటింగ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ హీస్ బీన్ వాంటింగ్ టు వర్క్ విత్ మీ. ఇప్పుడు కాదండి, ఒక దాదాపు నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాల నుంచి, ఆర్య తర్వాత నుంచి అనుకోండి, ఒక దాదాపు 7-8-9 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం కలిసి పని చేద్దామని. కుదరట్లేదు. బట్ ఎప్పుడైతే ఈ సినిమా చేద్దామని మేము అనుకున్నామో, ఐ స్టిల్ రిమెంబర్ సుకుమార్ గారికి నేను చెప్పింది ఏంటంటే, సార్ నా కోసం కథ రాయకండి, ఓకే, మీరు కథ రాసి అందులో నన్ను పెట్టండి. ఎందుకంటేనండి అవునండి తారక్ ఈ సినిమా దర్శకుడు ఇలాంటి కథా రచయిత కథ రాయాలండి. మనం పూర్వం అదే చేసేవాళ్ళం. ఒక కథ రాసి ఆ కథలో ఉండేటువంటి ఆర్టిస్టులకి మనం వదిలేసేవాళ్ళం. ఇదిగో నీ టర్ఫ్ ఇది, ఇక్కడ నువ్వు కొట్టుకో, నీ టర్ఫ్ ఇది, ఇక్కడ నువ్వు బ్రతకడానికి ట్రై చేయి, దిస్ ఈజ్ యువర్ గ్రౌండ్, అటాక్, ఈట్, హంట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు లివ్ అని ఒక దిశానిర్దేశం చేసేవాళ్ళు, ఒక దిశానిర్దేశం చేసేవాళ్ళు. అలా నాకు ఈ మూవీ సుకుమార్ గారు చేసింది అంతేనండి. అందుకే ఏ రోజు కూడా మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు కూడా, అంటే బహుశా ఈ ఫిల్మే కాదండి, ఇంకెప్పుడు మేము పనిచేసినా కూడా మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్, నేనేదో ఆయన ఆపడం, ఆయన నన్ను ఆపడం ఎప్పుడు జరగదు. ఎందుకంటే వీఆర్ క్లియర్. సినిమా సక్సెస్ని ఏ విధంగా అభివర్ణించవచ్చు అంటే, ఇప్పుడు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్ సార్, అంటే మీ ఫాదర్ పోవడం కానీ, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్ గారు నాన్న డ్యూరింగ్ ది షూట్ పోవడం కానీ, వాళ్ళు పైకి వెళ్ళి దీన్ని ఆశీర్వదించి అనుకోవాలా, లేకపోతే నాన్నకు ప్రేమతో అంత ఇది, ఎందుకంటే అందరికీ గుర్తుండిపోయే విషయం. మీరు ఇంకో 20-30 సినిమాలు వరుసగా తీసినప్పటికీ ఇది మాత్రం లైఫ్ లాంగ్, రాదర్ ఐ వుడ్ సే ఈవెన్ ఎన్టీఆర్ రైట్, మొన్న ఆడియో ఫంక్షన్లో మీరు చెప్తున్నట్టు దట్ ఇవి కదిలించే విషయాలు. సో ఎలా చూస్తున్నారు దీన్ని? నాకు పర్సనల్గా తండ్రులకి చేసిన నీరాజనం ఇది. మా తండ్రులకనే కాదు, కేవలం సుకుమార్ గారి నాన్నగారికో, దేవి గారి నాన్నగారికో, లేదా మా నాన్నగారికో కాదే కాదు, ఇదందరూ ప్రతి కొడుకు ప్రతి తండ్రికి ఇవ్వాల్సిన ఒక నీరాజనంలా అనుకుని ఈ సినిమాని ప్రయత్నం చేసి దీనికి నాన్నకు ప్రేమతో పెట్టడం జరిగింది. ఆ నాన్నల ఆశీర్వాదమే, ఆ తల్లుల ఆశీర్వాదమే ఈరోజు ఈ సినిమాని నిజంగా ఇలా మాకు, ఎందుకంటే మీరు అన్నట్టు నాన్నకు ప్రేమతో ఈజ్ నాట్ సంథింగ్ విచ్ విల్ లీవ్ మీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఇట్స్ గోయింగ్ టు బీ దేర్, నన్ను వెంటాడుతూనే ఉంటుంది ఒక నీళ్ళలాగా. అఫ్ కోర్స్ ఆయన కూడా అంతే. మా తండ్రులు అలా మమ్మల్ని వెంటాడతారు కాబట్టి ప్రాబబ్లీ నాన్నకు ప్రేమతో కూడా అలా వెంటాడాలని అందరూ కలిసి దీవించిన సినిమా. ఇంతకుముందు సుకుమార్ చెప్పినట్టు దీనికి వెళ్ళే ముందు ఇంకో జాబ్ మీరు చేయాలి అంటే, ఐ ఆల్రెడీ టేకెన్ దట్ సెకండ్ జాబ్ బీయింగ్ సింగర్. ఏమండి నాకు డైరెక్టర్ గారు ఏదో క్లారిటీ ఇచ్చేస్తే బెటర్గా ఉంటుంది. నాకు ఆయన రెమ్యునరేషన్ లో కొంచెం భాగం నాకు ఇవ్వాలి ఆయన, ఎందుకంటే ఈ సినిమాకి నేను పాటలు పాడేశాను, రైటర్ కూడా అయిపోయాను, ఈ సినిమాకి ఆఖరికి ఆయనకి అసోసియేట్ కూడా అయిపోయాను. ఒక్కొక్కసారి ఆయనకి కంటిన్యూటీలు కూడా చెప్పాను, సార్ ఆ కంటిన్యూటీ చూడండి సార్ అని అది చెప్పాను. పొద్దునే రాగానే ఇప్పుడు సీన్ ఏంటి కంటిన్యూటీ అంటే ఎలా ఉంటుందంటే, కంటిన్యూటీ కూడా రేపేంటి అది ఎక్కడ పెట్టారు అంటే ఆ ఫుటేజ్ లేదు సార్, లేదండి ఫుటేజ్ లేదు సార్ అండి, సార్ తారక్ అడగండి. నేనెక్కడో కూర్చొని రిలాక్స్ అవుదాం అనుకుంటుంటే అసిస్టెంట్లు వచ్చి, సార్ అదేదో కంటిన్యూటీ అంటే మిమ్మల్ని అడగమన్నారు, అంటే ఇది ఇక్కడికి సైడ్ పెట్టామంటే ఇది ఎగ్జాక్ట్ కాదు. పొద్దునే సీన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, పొద్దునే ఆయన వచ్చి ఇలా నిల్చిన సీన్ ఏంటి అలా చూసేవాడిని కూర్చొని, అదే సీన్ ఏంటి. ఎందుకంటే ఫస్ట్ ఎమోషన్ తారక్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు తారక్ ఏది మర్చిపోడు, అది ఒక టేప్ రికార్డర్ ఇంకా మనం ప్లే చేస్తేనే ప్లే అవుతుంది. డ్యూరింగ్ దిస్ అంటే ఈ షూట్ లో మీకు మీ మీద కంటే తారక్ మీద నమ్మకం పెరిగిపోయింది. ఎగ్జాక్ట్ గా, మరి అసలు సమస్య లేదు. అదే చెప్తున్నారు కాబట్టి నాకైనా మీద ఇంకా విపరీత నమ్మకం పెరిగిపోయిందండి. తారక్ ఎప్పుడో చెప్పిన మీకు ఒక 1 year బ్యాక్ చెప్పండి కదా, ఆ కథలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తనకు గుర్తుంటుంది. అది ఫస్ట్ ఎమోషన్, నాకు దాని మీద ఎప్పుడు నమ్ముతా నేను. సో ఫస్ట్ సెట్ కలగానే తారక్ సీన్ అని చెప్పు అని, సో తనకు గుర్తుంది, తన గుర్తుని యాడ్ చేసే సంథింగ్ ఏదని, ఓకే సీన్ ఇది కదా ఇప్పుడు నేను చెప్తాను చూడు మరి దాన్ని మళ్ళీ అగైన్ అంటే చాలా ఎక్కువ థాట్స్ అయింది. హిస్ మైండ్ ఐ రియలీ డోంట్ థింక్ కెన్ ఎవర్ రెస్ట్. నా ప్రాబ్లం అదే అయింది కదా, అసలు ఆ బ్రెయిన్ ఒక రోజు అసలు ఆగుతుందా అని. నాకు తెలిసి ఫైనల్ గా నాన్నకు ప్రేమతో సక్సెస్ తర్వాత ఆగింది అని నేను అనుకుంటున్నాను. కొంచెం సేపు అక్కడే ఉంటారు ఆయన, ఈ బ్రెయిన్ కాసేపు పని పెట్టకుండా అలా ఉంటేనే ఆ బ్రెయిన్ పని చేస్తూ ఉంటుందండి, లేకపోతే ఈవెన్ ఆ బ్రెయిన్ కూడా గివ్ అప్ చేసేస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో రాత్రి 9 వచ్చి తెల్లవారుజామున 3 వరకు రాసి
3ంటికి పడుకొని 4:30కి లేచి మళ్ళీ పొద్దునే బయలుదేరిపడు. సుకుమార్ గారి రూమ్కి వెళ్ళడం ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ అండి. అదో బ్యూటిఫుల్ అడ్వెంచర్. అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ అనగానే షాకింగ్. ఓకే. ఇది రూమ్, ఇది కార్పెట్, అది బెడ్. సుకుమార్ గారి లగేజ్ అంతా బెడ్ మీద ఉంటుంది, ఆయన పడుకోవడం కార్పెట్ మీద పడుకుంటారు. ఆ బెడ్ పై నుంచి ఒక బెడ్షీట్ అలా తీసి ఒక సంతలాగా ఉంటుందండి రూమ్. పేపర్లు ఎక్కడ పడితే అక్కడ పేపర్లు, ప్యాడ్లు, పెన్లు. అసలు ఒక దగ్గర అయితే చూస్తే అలా ఓ చిన్న అలా ఓ పచారి కొట్టులో ఉంటుంది. మొత్తం అలా స్టాక్టప్ స్టేషనరీ. ఏంటి సార్ ఇది అంటే సైంటిస్టుల రూమ్ లో ఒక మాటలు చెప్పాలంటే ఈ స్టోరీలో వెంజన్స్ పార్ట్ ఆర్ దట్ నాన్న మీద ఉన్న ప్రేమ, ఈ రెండిట్లో ఏది బాగా రీచ్ అవుతుందని మీరు అనుకున్నారు? వాట్ వాజ్ యువర్ రీడింగ్? నాకు వెంజన్స్, నాన్న ఇదంతా తీసి పక్కన పెట్టేస్తానండి. నాకు వెన్ సుకుమార్ గారు నరేటెడ్ ద ఫిల్మ్ టు మీ, there was a tear in my eye. There was ఒక కన్నీటి పొర shed it నాకు వచ్చింది. ఇదే కన్నీటి పొర చాలా మందికి వచ్చింది. ఆయన కథ చెప్పిన ప్రతి ఒక్కరికి వచ్చింది. ఎప్పుడైతే రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు అక్కడ జరిగిన పర్ఫార్మెన్స్ చూసి, రూమ్లో ఒక 20 మంది ఉంటే 20 మంది ఏడ్చేశారు. ఆ రోజు నాకు నమ్మకం ఏం కుదిరిందంటే, ఇది బియాండ్ కథ. దిస్ ఇస్ నాన్నకు ప్రేమతో ఇస్ బియాండ్ స్టోరీస్. నాన్నకు ప్రేమతో ఇస్ అ ఫీల్. ఆ ఫీల్ ఇట్ వాజ్, ఎందుకంటేనండి చుట్టూ ఉన్న ఇంగ్లీష్ కూడా చేశారు. యా, అంటే బోరబోన్ అంటే మమ్మల్ని గడవడం లేదా అవడం కాదు, కారిపోతుంది మాట. నాన్నకు ప్రేమతో ఇస్ అ విక్టరీ ఆఫ్ ఆర్ మ్యూచువల్ అడ్మిరేషన్ వీ హ్యావ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే. మాకు వివర్ ప్రతిరోజు నన్ను షాక్ చేశారు ఆయన. ఎంత రిలాక్స్ అవుతాను తారక రాగానే అమ్మాయి వచ్చింది, నాకు కన్ఫ్యూజన్ లేదు. రీ రికార్డింగ్ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. బికాస్ ఇలాంటి సబ్జెక్ట్ కి రీ రికార్డింగ్ అనేది ఇట్స్ లైక్ అ బ్యాక్ బోన్. దీంట్లో చాలా బాగా ఇచ్చారు దేవి. దట్ ఐ హర్డ్ వెన్ యు సెడ్ వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు కూడా హీ కాల్డ్ తారక్ అండ్ సెడ్ దట్ విత్ ఇన్ 3 days that he did something like that. Next third day. Yeah, so truly inspiring and yeah. అసలు దేవి ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ నాన్నకు ప్రేమతో. ఎందుకంటే నాకు సుకుమార్ గారు ఆయన కథ రాశారు, మేమందరం నటించాం. దానికి ప్రాణం పోయాల్సిందే దేవి, దానికి ప్రాణం పోయాల్సిందే దేవి. దానికి ప్రాణం కాదు కదండి, దేవి ఇంకోటి ఏదో చేసేసాడని ఫీలింగ్ నాన్నకు ప్రేమతో. అంటే తన సర్వస్వం, తనకుండే వాళ్ళ నాన్నగారి మీద ఉండే తన ఇష్టం, వాళ్ళ నాన్నగారు తనతో లేరు అనే కోపం, అనే బాధ, ఇవన్నీ కలిపి నాన్నకు ప్రేమతోకి ప్రాణం పోసాడు అని ఫీలింగ్ అండి. ఇదంతా కలిపి తను ఎక్కడో, ఎందుకంటే తన బాధని పెట్టుకుని సఫర్ అయిపోతున్నాడండి. ఎందుకంటే తనకి రోజు పొద్దున్న లేచి వాళ్ళ నాన్నగారు లేరు అనే నిజాన్ని తను నమ్మలేకపోతున్నాడు. అది కష్టం తనకి. తెల్లారితే ఎందుకురా తెల్లారుతుంది అని అనుకుంటున్న క్షణాల్లో సో నాన్నకు ప్రేమతో అనే ఒక ట్రూ ఫిల్మ్కి నిజంగా తను ప్రాణం పోసాడు ఈరోజు. అది అంటే ఇంక 1 month ఇవాళ ఇందాకే కాల్ చేశాను, ఈ రోజుతో సత్యమూర్తి గారు పోయి 1 month అవుతుంది. సో తను ఈ 1 month అంటే ఆ ఎమోషన్లో ఉండగానే ఈ కథ రికార్డింగ్ చేశాడు తను. సో అదే బాధ, అలాంటి కమిట్మెంట్ నాకు తెలిసి చాలా మందిలో ఉండొచ్చు. అది ఓన్లీ దేవి ఒక్కడికే ఉందేమో సుకుమార్ గారు. సో అంత మంది జెన్యూన్ మూవీ అండి. అందుకనే డెఫినెట్లీ దిస్ మూవీ ఇస్ డెడికేటెడ్ టు సత్యమూర్తి గారు. బికాజ్ అలాంటి గొప్ప సన్ని, అంటే ఎలాంటి థర్డ్ డేనే ఇంకొక సాంగ్ కోసం ప్రిపేర్ అయిపోయి అన్ని కన్నీళ్ళు దాచుకుని బాధపడుతూ కూడా స్టిల్ హీస్ క్రైయింగ్. కానీ రీ రికార్డింగ్ అయినా సరే ఏదైనా, సో దిస్ మూవీస్ వి ఆల్ డెడికేటెడ్ టు సత్యమూర్తి గారు. బికాస్ అలాంటి గొప్ప కొడుకు ఉన్నందుకు. సో ఇంత ప్రేమతో మీరు సినిమా తీశారు కాబట్టి అంత జెన్యూన్ గా ఇప్పుడు సక్సెస్ వచ్చిందని చెప్పాలి. సో ప్రేక్షకులు ఆల్ ఓవర్ ది వరల్డ్ దే ఆర్ లైకింగ్ నాన్నకు ప్రేమతో. సో ఇంతే ప్రేమతో మళ్ళీ మా తారక్తో మీరు ఇలా ప్రేమతో తీస్తూనే ఉండాలని, ఎన్టీఆర్ గారి ప్రేమలో కూడా ఇంకా కొత్త చేంజెస్ మేము చూడాలని కోరుకుంటున్నామండి. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యు బోత్ ఫర్ ది సక్సెస్. వి విష్ ఫర్ ద నెక్స్ట్ endeavors too. Thank you so much. Once again, Pongal శుభాకాంక్షలు. Thank you. Thanks for watching.